ఒకప్పుడు వైసీపీలో అత్యంత దూకుడుగా కనిపించిన నేత ఆయన. అంతేకాదు జగన్ పై ఎవరు విమర్శ చేసినా ముందుండి కౌంటర్ ఇచ్చిన గళం ఆయనది. టీవీ డిబేట్లలో ప్రత్యర్థులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంటారు కూడా. మంత్రి పదవి నుంచి ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక ముఖ చిత్రంగా ఎదిగిన వ్యక్తి. అలాంటి నాయకుడు ఇప్పుడు రాజకీయంగా ఒంటరయ్యారా అన్న చర్చ మొదలైంది. నియోజకవర్గం మారింది, రాజకీయ సమీకరణాలు కూడా మారిపోయాయి, క్యాడర్ కూడా దూరమవుతోందా అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. ఒకప్పుడు జగన్ కు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న ఆ నాయకుడు ఇప్పుడు ఎందుకు ఇబ్బందుల్లో పడ్డారు? సొంత పార్టీ శ్రేణులే సహకరించడం లేదా? ఇంతకు ఎవరా లీడర్? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నేతల రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. ఒకప్పుడు అధికారంలో ఉన్న సమయంలో అత్యంత యాక్టివ్గా కనిపించిన నాయకులు ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పార్టీ కోసం బలంగా వాదించే నాయకులకు సైతం స్పష్టమైన రాజకీయ భరోసా కనిపించడం లేదు. అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న వారిలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేరు ముందు వరుసలో వినిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డికి అత్యంత విధేయుడిగా గుర్తింపు పొందిన గుడివాడ అమర్నాథ్ ప్రస్తుతం రాజకీయంగా అసౌకర్యకర పరిస్థితుల్లో ఉన్నారనే అభిప్రాయం వైసీపీ వర్గాల్లోనే వ్యక్తమవుతోంది. గుడివాడ అమర్నాథ్ రాజకీయ ప్రయాణం చూస్తే ఆయన కుటుంబానికి రాజకీయాల్లో సుదీర్ఘ నేపథ్యం ఉంది. ఉత్తరాంధ్రలో కాపు సామాజిక వర్గంలో గుడివాడ కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అమర్నాథ్ తాత గుడివాడ అప్పన్న, అమర్నాథ్ తండ్రి గుడివాడ గురునాథరావు కూడా ప్రజల్లో బలమైన పట్టున్న నాయకులుగా పేరు తెచ్చుకున్నారు. ఆ కుటుంబ వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన గుడివాడ అమర్నాథ్ తొలుత తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. యువ నాయకుడిగా ఎదగాలని ప్రయత్నించారు. అయితే రాష్ట్ర రాజకీయాల్లో మారుతున్న పరిస్థితులు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం, తర్వాత ఏర్పడిన రాజకీయ మార్పులు, జగన్మోహన్ రెడ్డి ఎదుగుదల నేపథ్యంలో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగన్ వెంట ప్రారంభం నుంచే నడిచిన నాయకుల్లో గుడివాడ అమర్నాథ్ కూడా ఒకరు. 2014 ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో విజయం సాధించలేకపోయారు. అయినప్పటికీ పార్టీని వీడకుండా క్షేత్రస్థాయిలో పని కొనసాగించారు. పార్టీ తరపున గట్టిగా మాట్లాడే నేతగా ఎదిగారు. ముఖ్యంగా టీవీ చర్చల్లో ప్రత్యర్థి పార్టీలపై తీవ్ర విమర్శలు చేస్తూ జగన్కు రక్షణ కవచంలా నిలిచారు. దీంతో జగన్కు ఆయనపై ప్రత్యేక నమ్మకం ఏర్పడిందని పార్టీ వర్గాలు చెప్పుకుంటూ వచ్చాయి. 2019 ఎన్నికల్లో గుడివాడ అమర్నాథ్ రాజకీయ జీవితంలో కీలక మలుపు అని చెప్పొచ్చు. అనకాపల్లి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన తెలుగుదేశం అభ్యర్థిపై విజయం సాధించి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రివర్గంలో కూడా చోటు దక్కించుకున్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. విశాఖ కేంద్రంగా జరిగే ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆయనకు ప్రాధాన్యం పెరిగింది. ఉత్తరాంధ్రలో జగన్కు బలమైన వాయిస్గా మారిపోయారు. అయితే 2024 ఎన్నికల సమయానికి రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కేటాయింపుల సమయంలో గుడివాడ అమర్నాథ్కు అనకాపల్లి టికెట్ ఇవ్వలేదు. చివరి నిమిషంలో ఆయన్ను గాజువాక నియోజకవర్గానికి మార్చారు. ఈ మార్పు గుడివాడ అమర్నాథ్కు రాజకీయంగా పెద్ద షాక్గా మారింది. గాజువాకలో అప్పటికే రాజకీయ సమీకరణాలు పూర్తిగా భిన్నంగా ఉండగా అక్కడ స్థానికంగా బలమైన నెట్వర్క్ కలిగిన తెలుగుదేశం అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు ముందంజలో ఉన్నారు. ఎన్నికల ఫలితాల్లో అదే కనిపించింది. గుడివాడ అమర్నాథ్ ఘోర పరాజయాన్ని చవిచూశారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా గుడివాడ అమర్నాథ్కు పార్టీ నుంచి ఆశించిన స్థాయిలో ప్రాధాన్యం దక్కలేదనే భావన ఆయన అనుచరుల్లో కనిపిస్తోంది. గాజువాక నియోజకవర్గ బాధ్యతలు కూడా ఆయనకు అప్పగించలేదు. దీంతో రాజకీయంగా ఆయన భవిష్యత్తు ఏ దిశగా సాగుతుందనే చర్చ మొదలైంది. ఈ సమయంలో భీమిలి నియోజకవర్గంపై ఆయన ఆశలు పెట్టుకున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. భీమిలి వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పార్టీకి దూరం కావడంతో ఆ బాధ్యతలు తనకప్పగించాలని గుడివాడ అమర్నాథ్ జగన్ను కోరినట్లు సమాచారం. విశాఖ ప్రాంతంలో తనకు రాజకీయ గుర్తింపు ఉందని, భీమిలి ద్వారా మళ్లీ బలమైన రాజకీయ స్థానం సంపాదించవచ్చని ఆయన భావించినట్టు చెబుతున్నారు. కానీ జగన్ మాత్రం ఆ బాధ్యతలను
విజయనగరం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుకు అప్పగించారు. దీంతో గుడివాడ అమర్నాథ్ ఆశలు నెరవేరలేదు. తర్వాత ఆయన చోడవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు. అయితే అక్కడ పరిస్థితులు కూడా ఆయనకు అనుకూలంగా మారలేదు. చోడవరం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఇప్పటికే ఆ ప్రాంతంలో బలమైన నాయకుడిగా ఉన్నారు. స్థానిక కేడర్ మొత్తం ఆయనతో అనుబంధం పెంచుకుంది. అలాంటి పరిస్థితుల్లో గుడివాడ అమర్నాథ్ను అక్కడికి తీసుకురావడం స్థానికంగా అసంతృప్తికి దారితీసింది. కరణం ధర్మశ్రీని ఎలమంచిలికి మార్చినా ఆయన అనుచరులు మాత్రం ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోయారనే ప్రచారం ఉంది. ముఖ్యంగా అధిష్టానం నిర్ణయాన్ని బహిరంగంగా వ్యతిరేకించకపోయినా క్షేత్రస్థాయిలో గుడివాడ అమర్నాథ్కు పూర్తి సహకారం అందడం లేదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. గతంలో కరణం ధర్మశ్రీ ప్రాతినిధ్యం వహించిన ప్రాంతంలో ఆయన మళ్లీ వస్తారనే ఆశతో ఉన్న కేడర్ గుడివాడ అమర్నాథ్ను పూర్తిగా అంగీకరించలేకపోతున్నట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో గుడివాడ అమర్నాథ్ చోడవరంలో తన రాజకీయ స్థిరీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అక్కడే సొంతిల్లు నిర్మించుకోవడం ద్వారా స్థానికంగా బలమైన సంకేతాలు ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. స్థానిక నాయకుడిగా గుర్తింపు తెచ్చుకోవడానికి ఆయన క్షేత్రస్థాయిలో పర్యటనలు, సమావేశాలు పెంచుతున్నారని చెబుతున్నారు. ఇక మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కాపు సామాజిక వర్గ నేతల పరిస్థితిపై కూడా చర్చ సాగుతోంది. పార్టీ కోసం బలంగా మాట్లాడే నాయకులను జగన్ రాజకీయంగా వినియోగించుకుంటున్నప్పటికీ వారికి స్థిరమైన నియోజకవర్గాలు లేదా దీర్ఘకాలిక రాజకీయ భరోసా కల్పించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గుడివాడ అమర్నాథ్ ఉదాహరణ ఇప్పుడు అదే చర్చకు కేంద్ర బిందువుగా మారింది. ఒకప్పుడు జగన్కు అత్యంత నమ్మకస్తుడిగా, మీడియా ముఖచిత్రంగా కనిపించిన గుడివాడ అమర్నాథ్ ఇప్పుడు రాజకీయంగా తన స్థానం కోసం పోరాడాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఆయనకు ఇంకా ప్రాధాన్యం ఉంటుందా, లేదంటే పార్టీ అంతర్గత సమీకరణల్లో ఆయన మరింత వెనకబడతారా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. ప్రస్తుతం మాత్రం గుడివాడ అమర్నాథ్ రాజకీయ ప్రయాణం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మారుతున్న అంతర్గత శక్తి సమీకరణాలకు ప్రతిబింబంగా కనిపిస్తోంది.